దేవునికి స్తుతి కలుగును గాక, స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, అదే 1 సమూయేలు 3వ అధ్యాయం, త్వరగా 1 సమూయేలు 3వ అధ్యాయం తీసుకుందాం. 11వ వచనం. అంతటి యెహోవా ఇలాగ సెలవిచ్చును, ఇశ్రాయేల్లో నేను ఒక కార్యము చేయబోతున్నాను, అది ఇనువారందరి చెవులు గింగిరం అంటే అంట. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? ఎవరితో మాట్లాడుతున్నాడు అర్థమవుతుందమ్మా? సమూయేలు, బాలుడైన సమూయేలు మందసమ దగ్గర పండుకొని ఉండగా రాత్రి వేళ యెహోవా దేవుడు సమూయేలుని దర్శించి ఏలి గురించి సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఎందుకు భక్తుడితో మాట్లాడటం లేదు? ఇప్పుడు నేనున్నాను, నాకు వాక్యం తెలుసు, తప్పేదో తెలుసు, మంచేదో తెలుసు, అవినీతి అని తెలుసు, నీతి ఏంటి తెలుసు. అన్నీ తెలిసి నేను తప్పు చేస్తుంటే ఇక దేవుడు ఏమని చెబుతాడు? ఇక నాకు ఆలోచించండి. ఇలా మందిరానికి వెళుతున్న సహోదరుడా, సహోదరి, వాక్యం వింటున్న మనందరికీ తెలుసు ఏది మంచో, ఏది చెడో, ఏది చెయ్యొచ్చో, ఏది చేయకూడదో అన్నీ మనకు తెలుసు. తెలిసి కూడా నువ్వు చేస్తుంటే ఇంక దేవుడు ఏం చెబుతాడు నీకు? ఇంకా వచ్చి సేవకులతో చెప్పలేదా? వాక్యం ద్వారా మాట్లాడలేదా? సేవకులతో నేను గద్దించలేదా? వాక్యంతో నేను గద్దించలేదా? ఇన్ని రకాలుగా ఆయన మాట్లాడుతున్నా నీ హృదయాన్ని కఠినపరుచుకొని నువ్వు నడవలసిన త్రోవలోనే నడుస్తూ ఉంటే, నీ మార్గం నువ్వు వెళ్ళిపోతూ ఉంటే ఇంకా దేవుడు ఏ రకంగా నీతో మాట్లాడగలుగుతాడు? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు, నేను వాక్యం చదువుతున్నానంటే ఇది నాకు కాదు, అది యూనిటోళ్ళకే అని బైబిల్లో ఉందా? ఉందా చెప్పండి? బోధించుటోడికి వాక్యమే, వినుటోడికి కూడా బోధించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. చాలామంది బోధించడానికి ఇష్టపడతారు, పాటించడానికి ఇష్టపడరు. అంటే ఏం లేదు, నీలో మార్పు లేదు, దేవునికి లోబడే స్వభావం లేకుండా బోధిస్తుంటావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండంచుల ఖడ్గం వాక్యం అంటే రెండంచుల ఖడ్గం గనక చెప్పిటోడిని వినిటోడి ఇద్దరు హృదయాలు తెగుతూనే ఉంటాయి. హృదయాలు హెచ్చరికలు జరుగుతూనే ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ సమూయేలుతో అంటున్నాడు కదా, ఇశ్రాయేలులో నేను ఒక కార్యం చేయబోతున్నాను, అది విని వారందరి చెవులంట గింగురం అంట. అదేంది? ఇలా జరిగిందా, అట్లా జరిగింది అంటే అదొక ఆశ్చర్యంగా జనాభా చెప్పుకుండే పరిస్థితి వస్తుంది. చదవమేమంటున్నాడు? ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారును గూర్చి నేను చెప్పినదంతయో వారి మీదకి రప్పించదను, ఆయన చేయి మొదలుపెట్టి దాన్ని ముగింతును, తన కుమారులు తామును శాపగత్తులుగా చేసుకున్నారని తాను ఎరిగి ఉండి వారిని అడ్డగించలేదు. చాలా మంది మా కుటుంబం మంచిదేనండి, ఎదుటోడు కుటుంబం మంచిది కాదు. అంతేనా? హల్లెలూయా. మన తప్పులు కప్పెట్టుకొని ఎదుటోడు తప్పులు లోడుతూ ఉంటాం. ఇది కరెక్టా? తన కుమారులు శాపగ్రస్తులవుతున్నారని తెలిసి కూడా, భక్తులైపోతున్నారని తెలిసి కూడా ఏలి భక్తుడు తన పిల్లల్ని అడ్డగించలేదంట, మందలించలేదంట. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, చాలామంది అంటారు వాళ్ళు ఏదో ఒకటి తెలుసుకుంటారులే, ఊరక తిట్టబాకు వాళ్ళనే. ఎవరి మాటనే చెప్పాలా? చెప్పండి తల్లులాలు, ఎవరి మాట అనేది? మీరే కదా.
ఎందుకు వాడి తోలికి పోతావు ఓరక? వాడు ఎదురు మారుతలే. అడ్డగించేది ఎవరు? తల్లిలే కదా. యజమానిని మందలించనీరు, తిట్టనీరు, కొట్టనీరు. వాడు ఎట్టబోతున్నాయి చూస్తూ ఉంటుంది. తప్పు కదండి. యజమానుడు కుటుంబం మొత్తం తన శోధనలో ఉండాలి. ఎవరి శోధనలో ఉండాలండి? ఎవరండి యజమానుడు? ఎవరు మీ కుటుంబానికి? పురుషులారు మీరే. అవ్వను తయారు చేసి ఆదాము గొప్ప చెప్పాడా? ఆదాముని తీసుకొచ్చి అవ్వ గొప్ప చెప్పాడా? చెప్పాలా? ఎవరి గొప్ప చెప్పించాడు దేవుడు? మరి నిన్ను చిరుసుకు ఎందుకు పెట్టాడు? యజమానికి ఎందుకు పెట్టాడు? నీ కుటుంబాన్ని మొత్తాన్ని లోపరుచుకోవాలి. వాడిని లోపరచాలంటే నువ్వు దేవునికి లోబడి ఉండాలా. నువ్వు క్రీస్తుకు లోబడి ఉండి నీ బిడ్డల్ని, నీ భార్యని, వాళ్ళందరినీ కూడా నీ అదుపులో పెట్టుకోవాలా. దేవునికి స్తుతి కలుగునుగాక. వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. ఎంజాయ్ ఎంజాయ్ ఎంజాయ్. కనీసం మా తండ్రి ఒక భక్తిపరుడే, మా తండ్రి ఒక చావకుడే, మా తండ్రి ఒక మర్యాద కలిగినవాడే, మా తండ్రి ఒక గౌరవం కలిగిన వాడే. ఎన్నుండ వాళ్ళకే. వాడు ఎట్టబోతే నాకెందుకు, నాకు తోసింది నేను చేస్తా అంటాడు వీడు. దానివల్ల కుటుంబానికి ఎంత ఎఫెక్ట్ తగులుతుందా అనేది మీకు అర్థం కాలేదు కదా. ఇప్పుడు వినండి. తమ కుమారులు భ్రష్టులైపోతున్నారని వెరిగి కూడా, తెలిసి కూడా వారిని మందలించలేదు. అందుకే దేవుడు స్వామ్యులతో ప్రవర్తన చేస్తున్నాడు కదా, ఏలియా కుటుంబాన్ని నాశనం చేస్తాను. భక్తుడు కదండి, చావు చేయలేదు ఆయన? ప్రార్థన పరుడు కాదా? ఎందుకు వదిలిపెట్టలేదు దైవ సేవకుణ్ణి? ఆలోచించండి. ఎందుకు వదిలిపెట్టలేదు దైవ సేవకుణ్ణి? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తీర్పు నిన్ననే చెప్పాను, న్యాయముగా ఉంటుంది. సేవకుని నెత్తి మీద కోసపెట్టుకొని విశ్వాసం సంఖ్యలో కోసపెట్టుకాడు. దేవుడికి ఇద్దరు సమానమే. ఆయన తీర్పు న్యాయంగా ఉంటుంది. ముందే చెప్పాను కదా, సేవకుని శిక్షించేవాడు దేవుడే. హల్లెలూయా హల్లెలూయా. ఒకవేళ నువ్వు శిక్షించాలనుకున్నావు అనుకో, నువ్వు బలైపోతావు. దేవునికి మహిమ కలుగునుగాక. శిక్షించేవాడు దేవుడే. దైవ సేవకుణ్ణి చూశారండి, ఇద్దరు కుమారులు ఒకటే రోజు చనిపోయారు. ఆ వార్త తెలిసిన ఏలి వృద్ధాపము నుండి తట్టుకోలేక వెనక్కబడి మెడ ఇరిగి చచ్చిపోయాడు. ఆలోచించ నా ప్రియమైన సహోదరుడా, సహోదరి. నీ బిడ్డలను మందలించగలుగుతున్నావా? ఇది తప్పురా అని నువ్వు శిక్షించగలుగుతున్నావా? నీ వంతు నువ్వు చెయ్యాలా. యజమానుడు కదా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇంకొకటి కూడా చెబుతా వినండి. పిల్లలు పుడితే ఎవరు వారసత్వం వస్తుంది? తల్లిది వస్తుందా, తండ్రిది వస్తుందా? చెప్పాలా? ఇది కూడా తెలుసు. మీకు తెలియదు ఏముంది, నీ తెలిసినే కదా. తండ్రిదే వస్తుంది కదా. పోని ఎప్పుడన్నా ఆమె కోపపడ్డది అనుకో, ఎవరు ఇంట్లో స్త్రీ ఇదిగా నీ పిల్లలను తీసుకోపో అని అంటదా లేదా? వాళ్ళు నీ పిల్లలు. పోని ఆ ఇంటోళ్ళకి ఈ ఇంటోళ్ళకి అంటే భార్య దర్బోలకి భర్త దర్బోలకి గొడవలు పడ్డాను, వాడి పిల్లలకు బాడుకి ఎగనుకిరా నువ్వు అంటారా లేదా? వాడి పిల్లడు బానుకో అంటే రూపం ఎక్కడుందో తెలుసా? ఒక బిడ్డ రూపం పురుషుల్లో ఉంది, స్త్రీలో కాదు ఉండేది. హల్లెలూయా. బిడ్డకి కారకుడు కూడా పురుషుడే. అందుకే తన ఇంటి పేరు
ఆ బిడ్డకు వస్తుంది. ప్రభు చిత్తమైతే ఆ మెసేజ్ చదువుతాను. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు నిన్ను యజమానుడిగా చేశాడు కనుక నీ భార్యని, నీ బిడ్డల్ని నీవు అదుపులో పెట్టుకొని వారిని పెంచుకునే బాధ్యత పురుషుడిదే. నీ కుటుంబం చెడిపోతే అది పురుషుడికే లెక్క. అందుక కట్టినాడు కదా, తన కుమారులు భ్రష్టులయ్యి ఉండి తెలిసి కూడా మందలించలేదని ఎవరిని అంటున్నాడండి? ఏలియాని అంటున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తన పిల్లల భ్రష్టులు అవటం వల్ల ఆ కుటుంబానికి శాపం వచ్చేసింది. ఆలోచించండి. మరి మీ పిల్లల్ని మందిరానికి తీసుకొచ్చి ప్రభువు కాడ పెంచేదానికి ఇష్టపడుతున్నారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పిల్లలు ఒకవేళ భక్తిపరుడైతే, ఒక దైవ సేవకుడైతే ఏలీ లెక్క కాకుండా, అయ్యా నా బిడ్డలను మార్చయ్యా, నా బిడ్డలను మార్చయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవుడు వారిని మార్చటానికి, మంచిగా మారవటానికి ప్రయత్నం చేస్తాడు. కానీ వాడు వినడు, వాడు లోబడడు. అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది చెప్పండి? చంపకేసి కొట్టాల్సి వస్తుంది. ఎలా అంటే, నిన్న అయ్యగారు చెప్పారు కదా సాక్ష్యము, ఎంత ప్రమాదమైన వార్త నిన్న మనం విన్నాం. ఆలోచించండి. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం తెలుసుకునేది ఏంటో, ఒకటి, శావకుడి మీద తిరుగుబాటు చేస్తే వచ్చే నష్టం ఏంటి? రెండోది, నీ బిడ్డల్ని నువ్వు అదుపులో పెట్టుకోలేక వాళ్ళని విస్తారంగా వదిలేస్తే వచ్చే నష్టం ఏంటి? రెండోది మనము తెలుసుకున్నాం. మూడవది కూడా, అబేగోయిలు కూడా ఏం చేసిందంట? నాబాలు చేసిన తప్పుకి నాబాలు శిక్ష అనుభవించాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అదే చూసుకుందాం. దేవునికి మహిమగలుగును గాక. 2వ రాజుల గ్రంథములోకి వెళ్ళి 5వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. అంతటా దైవజనుడైన ఎలీషాకు చాలు. దేవునికి స్తుతి కలుగును గాక. నయమానికి కుష్ఠ రోగం ఉంది. అది పోగొట్టుకునే దానికి ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చాడు. నువ్వు వెళ్ళి ఏర్దన్ నదిలో 7 సార్లు స్నానం చేయను, ఆయన పసిపిల్ల దేహం వల్ల నీ దేహం అవుతుంది అన్నాడు. ఆయన అలాగ పాటించాడు. తనకున్న కుష్ఠ రోగం పోగొట్టుకున్నాడు. ఆ సంతోషాన్ని భరించుకోలేక, ఆ ఆనందాన్ని కదండి తట్టుకోలేక, కొంత ఎండి బంగారము దుస్తులు, కొంతటి ఇంత కాదండి, సంచులకు తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఎలీషా దగ్గరికి తీసుకొచ్చాడు. అప్పుడు కూడా ఆ బంగారం చూసి రాలా, ఆ ఎండి చూసి కూడా రాలా. ఇప్పుడు మన వాళ్ళు అయితే సాష్టంగా ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళిపోతున్నారు. మా సంగతి ఏంది, మా దగ్గర 20 మంది పాస్టర్లు ఉంటే అని అడుగుతున్నారు వీళ్ళు పోయి డబ్బులకి. ఎలీషా ప్రవక్త మొదట వచ్చినప్పుడు గుడారం నుంచి రాలేదు. తన దగ్గరున్న పనివాడి చేత, గెహేజీ చేత వర్తమానం పంపించాడు. రెండో మారు స్వస్థత పొంది వచ్చినప్పుడు కూడా ఎలీషా ప్రవక్త బయటకు రాలేదు. ఒకటేమంటాడు, యెహోవా జీవము తోడు, నీ దగ్గర నేను ఏది కూడా తీసుకోను, నేను ఏది కూడా పుచ్చుకోను, నువ్వు సమాధానం కలిగి వెళ్ళు అని అన్నాడు. పాపము బతిమలాడాడు కంచేపు రాజు. అయ్యా కొంచెమన్నా తీసుకో, నా తృప్తి గురించి కొంచెమన్నా తీసుకుంటే నాకు అవసరం లేదు, వెళ్ళిపో అని అంటే ఎవరికి ఆశ కలిగింది చెప్పండి? ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్న పనివాడు గెహేజీ ఉన్నాడు చూడు, ఇతనికి ఆశ కలిగింది. అందుకంటే కదా, నా యజమాని ఎంత పిచ్చోడు, ఇంత ఎండి బంగారము డబ్బులు బట్టలు ఇన్ని బాగొట్టుకుంటాడా, సరే పోని
ఆయన అట్ట బాగొట్టుకున్నాడు కదా, నేను ఒకడు ఉన్నా కదా, నన్ను తీసుకునేవాడిని కదా, ఆయనకి ఇష్టం లేకపోతే అని తిని మనసులో ఉంది. వారు వెళ్ళిపోతుండగా తన యజమాని దగ్గర ఉండాల్సిన గెహేజీ ఉండకుండా కదండి చెలికల మీద పడి పరిగెత్తుకుంటూ అడ్డం వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి కొంత ఆశించి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని మళ్ళీ వచ్చి నిలబడ్డాడు. ఏమీ ఎరగనట్టు నిలబడ్డాడు. తెలీదా? తన ప్రవర్తకు తెలియదా? అందుకంటాడు, గెహేజీ ఎక్కడికి వెళ్ళావాడంటే, ఎక్కడికి వెళ్ళలేదయా, ఇక్కడే ఉన్నా అన్నాడు. గెహేజీ ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడే ఉన్నా. ఎక్కడికి వెళ్ళా? అప్పుడు అంటాడు, ఆ వెళుతున్న మనుషులతో వారితో కలిసి పరిగెత్తుకుంటూ వెళ్ళి అది తీసుకొచ్చుకున్నావు చూడు, అవి నువ్వు తీసుకొచ్చుకుంటుంటే, నువ్వు పరిగెత్తుతూ ఉంటే నా ఆత్మ నీతో కూడా రాలేదా? అలా చెప్పండి, హల్లెలూయా. నా ఆత్మ నీతో కూడా రాలేదా? నేనేదో గుడారంలో ఉన్నాను, బయట ఉన్నాను, నాకు ఏది తెలియదని నువ్వు అనుకుంటున్నావా? కాదండి, నేను వద్దన్నది నువ్వు ఆశించావు కనుక వాడి కొదిలిన కుష్టి నీకు నీ సంతత కలుగునుగాక. హల్లెలూయా. గెహేజీ ఏం తెచ్చుకున్నాడండి? ఇవాళ ఆత్మీయ జీవితాన్ని నమ్ముకుంటున్నావే, ఏమొస్తుంది? ఇవాళ ప్రభు సన్నిధి కంటే మరొక దిక్కకు పరిగెత్తుతున్నావే, దేవుని సన్నిధి కంటే, దేవుని పని కంటే నీ పనులుగా హెచ్చించుకుంటున్నావే, పరిగెత్తుతున్నావే. నువ్వు కొని తెచ్చుకునేది ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా. ఏం కొని తెచ్చుకుంటున్నావు? కుష్ఠరోగం. ఇలా నా ప్రేమని మీకు అర్థమైంది ఏంటి చెప్పండి? దైవ సేవకుడు చెప్పింది వినకుండా, దైవ సేవకుడే మీరు చెప్పినట్టు వినాలనుకుంటున్నారే, దానివల్ల వచ్చే నష్టం ఏంటో తెలుసా? దేవునికి స్తుతి కలుగును గాక. దైవ సేవకుడు చెప్పింది సంఘం వినాలి కానీ సంఘము చెప్పింది దైవ సేవకుడు వినడు. వింటే చెప్పాలనా, నీ పిల్లవాడిని స్కూల్కి పంపించావు, పిల్లవాడు చెప్పినట్టుగా టీచర్ని వింటే పిల్లవాడి పరిస్థితి ఏంటి? వాడికి చదువు వస్తుందా? వాడు ప్రయోజకుడు అవుతాడా? రేపు వాడు లైఫ్ ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించండి. మరి దేవుడు దైవ సేవకుని ఎందుకు పెట్టాడు? ఒక ప్రత్యేకంగా విశ్వాసుల్ని కదండి, శాపముతో రోగములతో పాపములో కొట్టుకొని నశించిపోతున్న వారందరికి దేవుని వాక్యం చెప్పి అసత్యములో నుంచి సత్యములోకి నడిపించటానికే, మంచి మార్గం నడిపించడానికే దేవుడు తన సేవకుని ఏర్పరచుకొని మీ మధ్యకి పంపితే అతను చేయాల్సిన పని ఏంటో తెలుసా? వారందరినీ దేవుడు వైపు తిప్పాల్సిన వాడు ఈయనే మీరు చెప్పినట్టుగా నేను వింటానంటే ఇలా గ్రామాలు ఏమైపోతున్నాయి? అందుకే ఇలా గ్రామాలు మారింది. గ్రామంలో 3 సంఘాలు ఉంటాయి, 4 సంఘాలు ఉంటాయి, 2 సంఘాలు ఉంటాయి. ఒక్క సంఘం ఉండే తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఇదివరకు ఒక సంఘమే ఉండేది, ఇప్పుడు సంఘాలు ఎక్కువైపోయినాయి, విశ్వాసులు లేరు. హల్లెలూయా. సంఘ కాపర్యాలు ఎలా తయారాడంటే, నేను సేవకుని అనిపించుకుంటే చాలు, వాడు ఎట్టపోతే నాకెందుకు, వాడు చస్తే నాకెందుకు, పోతే నాకెందుకు, నేను కూడా ఒక సేవకుని 10 మందిలో. అందుకు వారేమండు, ఇది తప్పు అమ్మా అని అండు. ఇది తప్పు అనే దైవ సేవకుడు సంఘములో బోధించడు. బోధిత్తుని వెళ్ళగొట్టేస్తావు సంఘంలో నుంచి. సంఘం ఆయనది కాదు కదా, మీది కదా. ఊరల్లో కట్టిన సంఘం ఎవరిది? గ్రామాంది. ఎందుకు ఈ మాటలు చదువుతానంటే, ఒకసారి మా నాన్న తీసుకుని ఒంగోలు వెళ్ళా, ఇదివరకు కూడా చెప్పుకుంటా. ఒంగోలు వెళ్తే ఆడ నిలబడిన పెద్దరమ్మడి కానీ ఒక ఆయన వచ్చాడు. ఆడ పేరు చెప్పలే, ఊరు చెప్పా. వచ్చాక ఈడేనా మా పెద్ద కొడుకు అని అన్నాడు. ఈ అబ్బాయినా యాజీ పనులు సేవ చేసిందంటే, ఏమయ్యా మా ఊర్లో వాక్యం చెబుతావని. ఎందుకు చెప్పనన్నా? ఎందుకు చెప్పను, వాక్యం చెప్పడానికి కదా చెబుతానన్నాను. అయితే ఒకసారి మా ఇంటికి రా, మమ్మల్ని గలువు అన్నాడు. ఎందుకు అని అన్నా. ఇదిగో నేను నీతో కొన్ని మాట్లాడాలన్నాడు. అదేది ఇప్పుడే మాట్లాడన్నా. నేను పోయేది కాదు, వాళ్ళకి వాక్యం చెప్పేది కాదు. దేవుడు నాకు ఇచ్చిన సంఘం పోగొట్టుకుని నేను వెళ్తాను? అదే చెప్పన్నా. ఇదిగో మా ఊర్లోకి పెద్ద నేనే, నేను బయట ఉంటా అంటే ఆడుంటాడంట. చర్చి బయట ఉంటాడంట, చర్చి లోపల ఉండో.
ఈయన సంఘ పెద్ద. నేను చెయ్యెత్తుతా, నువ్వు ఆగిపోవాలి. ఎక్కడ? పులిపెట్టి మీద ఆగిపోవాలి. ఇంకా మైక్ కింద పెట్టేసి ఇంక వెళ్ళిపోవాలా. ఈ గ్రామం మారద్దండి, ఇంకా మారద్దా? సేవకుని ఎందుకు పంపించాడండి? గ్రామాలను మార్చటానికేనండి. వాక్యం ద్వారా అనేకలను మార్చటానికేనండి దైవ సేవకుడు ఉన్నది. వాళ్ళు చెప్పినట్టు ఈయనదేంది? నాకు నవ్వొచ్చి, నువ్వెందుకు బయట లోపల ఉండొచ్చు కదా యాడన. అట్ట కాదులే, నేను బయట ఉంటానంటాడు. అంటే ఈయన పొగాకేస్తాడు, ఆకొక్కేస్తాడు, సిగరెట్లు తాగుతాడు. ఈడు సంఘ పెద్ద. వీడికి ఏం తెలుసు? సత్యము. సత్యమేం తెలుసు ఈయనకి? దేవుని గురించి ఏం తెలుసు అని దైవ సేవకుడితో మాట్లాడడానికి అర్హత కూడా లేనోడు. అతను చెప్పినట్టు వింటే ఇక ఏమైపోతుంది? డాక్టరు కంపౌండర్ చెప్పినట్టు వింటే, మన పేషెంట్ చెప్పినట్టు డాక్టర్ అంటే వీడు చస్తాడా బతుకుతాడా పేషెంట్? దయచేసి చెబుతున్నాను, దైవ సేవకుడు మీరు చెప్పినట్టు వింటాం కాదు, దైవ సేవకుడు చెప్పినట్టుగా మీరు వినాలా. అప్పుడే మీరు బాగుపడతారు. హల్లెలూయా. అప్పుడే. అందుకే మన గ్రామాలు తరాలు మారిపోతున్నా, సంవత్సరాలు మారిపోతున్నా కదండి, గ్రామాలు అలాగే ఉన్నాయి. అదే బ్రతుకు, అదే జీవితం, అదే విశ్వాసం. ఇంక విశ్వాసం పైకి లేదు. కారణం ఏంటి? దైవ సేవకుడు ఏమైనా పైనుంచి కింద పడ్డా? వాడు కూడా మనలాంటి మనిషి కాదా? ఏదో మనమిత్త రూపాయి ఇస్తాడు బతికిటోడు, వాడి మాట మనం వినేది అంది. ఇది ఆది క్రైస్తులున్న ఒక స్వభావము. నేను వచ్చిన కొత్తలో ఒక ఆయన అన్నాడు, మీ పాస్టర్ గారిని ఒకసారి మా ఇంటికి రమ్మన్నా అని అన్నంట. ఇక్కడ వచ్చిన కొత్తలో ఆయన రాడయ్యా, నువ్వు ఇంత గట్టిగా చదువుతున్నావు, ఆయన రాడు అంటే, చూసిన బావా చాలా మంది పాస్టర్లనే, పో చెప్పు వత్తడుగానే అని అన్నాడంట. ఈ చుట్టుపక్కల వాళ్ళేలే, ఊరు చెప్పకూడదు, దగ్గర కదా. ఆయన వచ్చి నాకు చెప్పాడు. నేను నవ్వుకొని గమ్ముకొని నేను పోవాలా? నేను ఎందుకు పోతా? నువ్వు చావుకొని పిలుచుకునే విధానం నీకు తెలియనప్పుడు నీవిచ్చే 10 రూపాయలు ఎవరికి కావాలి? నాకు నా దేవుడు ఈడ నాకు 10 రూపాయలు. నేను పోవాలా? 2 నెలల తర్వాత వచ్చాడు. ఏంటి పాస్టర్ గారు, పలానా వ్యక్తి చెప్పింపు రాలేదంటే, చెప్పింపు విధానం నీకు తెలియలేదు కనుక నేను రాలేదన్నాను. ఇంకా నోట్లో నుంచి మాట రాలేదు. దైవ సేవకుని గృహానికి ఎలా పిలుచుకోవాలని తెలియనప్పుడు దైవ సేవకుని ఇంటికి ఎలా వస్తాడు? వస్తారు కొంతమంది, వాళ్ళు దేవుడు పిలుచుకున్నవారు కాదు, రోషం కలిగిన వాడు కాదు. రోషం కలిగిన దైవ సేవకుడు ఎక్కడ తల వంచడు, ఎక్కడ తల దించుకోడు. ఒక దేవుని దగ్గర మాత్రమే తల దించుతాడు దైవ సేవకుడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఏర్పరచుకున్నవాడు నమ్మదగిన వాడు. ఒక దైవ సేవకుడు దేవుడి వైపు తప్పక మనుషుల వైపు చూడకూడదు. ఇన్ని పోషించేవాడు నా ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏ రీతిలైనా తన సేవకుని పోషించగలడు, ఏ రీతిలైనా సేవకుని లేపగలడు. ఆ రోజు ఏలియాని కాకుల ద్వారా ఆహారం పెట్టి పోషించిన దేవుడు ఆయన ఏర్పరచుకున్న సేవకుడికి కదండి భోజనము పంపడా, బట్ట పంపడా, తన అవసరము తీర్చడా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గేహజీ దైవ సేవకుని మాట తునకరించాడు, కుష్ఠ రోగము తెచ్చుకున్నాడు. మీకు అర్థమైందా? గేహజీ తనొక్కడితో కాదు, తన కుటుంబానికి శాపం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము చేవిస్తున్న దేవుడు నిజమైన దేవుడు. ఒకరోజు నిన్న వచ్చిన ఆదామయ్య గారు ఆల్ నైట్ జరుపుతున్నాం. ఆల్ నైట్ పిలిచాడు, వాక్యం చదువుతున్నాడు, నా పక్కలో ఉన్నాడు, లేచిపోయి కింద కూర్చున్నాడండి. అనుభవంలో పెద్దోడు, వయస్సులో పెద్దోడు, వాక్యం బాగా తెలిసిన వాడు, అభిషేకస్తులు.
నేను వాక్యం అంతా చెప్పి అయిపోయిన తర్వాత అడిగాను, నువ్వు ఉండాల్సినవి నువ్వెందుకు కిందకు వచ్చావంటే, నీతోటి ప్రభు ఉన్నాడు, నేను చూస్తున్నాను, అందుకు నేను కిందకు వచ్చేసాను అన్నాడండి. అల్లు చెప్పండి, దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నా ప్రభు నీ పక్కలో నిలబడి ఉండగా నేను చూశాను, అందుకే నేను పులిపెట్టినది కిందకు వచ్చేసాను. నేను వచ్చానంటే నా ప్రభు వచ్చి ఉండాలంతే. నేను నిలబడితే ఆ ప్లేసులకు ప్రభు వచ్చి ఉంటాడు. అది నా వాగ్దానము. హల్లెలూయా. నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలము నేను ఉంటాను. నువ్వు ఎవరు నెత్తి చేయబడితే అక్కడ నా హస్తం ఉంటుంది. వాగ్దానం అండి. వాగ్దానం ఇచ్చి పంపించిన వాడు కదా దేవుడు. హల్లెలూయా. అంతేకాదు, నేను ఎలా కోల్పోతానో ఎలా పడిపోతానో కూడా దేవుడు చెప్పి పంపించాడు చావకి. ఊరకనే పంపలు నన్ను కృపావారాలు ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు కదండి. రెండోది, దాన్ని ఎలాగ కోల్పోతానో కూడా చెప్పి ఇచ్చి పంపించాడు దేవుడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. చివరికి ఒక వాక్యం చెప్పి నేను ముగించి వేస్తాను. సంఖ్యాకాండంలో 16-20 వచనం త్వరగా చదువుకుందాం, ముగించుకుందాం, ఇంకా ముగిద్దాం. హల్లెలూయా. క్షణములో వారు సాగిలపడి ఈడొక్కడ పాపము చేసినందుకు ఈ సమస్త సమాజం మీద కోపపడుదువా? చాలు. ప్రభు అంటాడు కదా, మీరు తప్పుకోండి, ఇది మొత్తాన్ని తుడిచేస్తాను. అప్పుడు ఎవరు బాధపడుతున్నారండి కదండి? మోషే, ఆరోను అంటున్నాడయ్యా, ఒక్కడ చేసిన పాపానికి కదండి నువ్వు సృష్టించిన ఈ శరీరతో వీళ్ళందరినీ నాశనం చేస్తావా, వీళ్ళందరినీ తుడిచివేస్తావా అని దేవుని దగ్గర వాళ్ళు బ్రతిమలాడుకుంటున్నారండి. నీ గురించి బ్రతిమలాడేవాడు కూడా దైవసేవకుడే. తెలుసా మీకు? ఆ బిడ్డను బ్రతికించయ్యా, ఆ బిడ్డను బ్రతికించయ్యా, ఆ బిడ్డని కాపాడయ్యా, ఆ బిడ్డ క్షమించని కన్నీరు కార్చేవాడు కూడా దైవసేవకుడేనండి. తెలుసా మీకు? ఎవరు మీ గురించి కన్నీరు కారవరు, ఒక దైవసేవకుడు మాత్రమే కన్నీరు కారుస్తాడు ప్రతి విశ్వాసి గురించి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక దైవ సేవకుడే ఆ పులిపేటంబడి, అయ్యా ఆ బిడ్డని కాపాడు, ఆ బిడ్డని కాపాడు. ఒక దైవ సేవకుడు మాత్రమే ప్రభు దగ్గర మీ పక్షమున కన్నీరు కార్చేవాడు. దేవునికి స్తుతి కలుగును గాక. చదువు 31 చదువు, లేకపోతే సంఖ్యాకాండం 16 31 చదువు. కోరాహు సంబంధులందరూ చాలు. అక్కడ ప్రభు ఏమంటాడంటే, సరే మోసే, కనుక ఎవరైతే వాళ్ళని ఆనుకొని ఉన్నారో వాళ్ళందరిని బయటికి రమ్మను, కోరాహ కుటుంబము. కనుక వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే దేవునికి భయంకరమైన వ్యక్తులు, భయంకరమైన వ్యక్తులు. వారిని బట్టే నేను అందరిని సంహరించాలనుకున్నాను. కనుక ఇప్పుడు మీరు బతిమలాడుకుంటున్నారు కనుక వారి నుంచి విడిపొమ్మను, వారి నుంచి విడిపొమ్మను, వారిని వదిలిపెట్టి బయటికి రమ్మను, వారిని మాత్రం నేను నశింపజేస్తాను అన్నాడు. అప్పుడు ఈ ఆరోను మోసే అందరికీ ప్రకటించగా కోరహ కుమారుల నుంచి బయటికి రాగానే అక్కడక్కడే నోరు తెరిచిందంట భూమి. భూమి నోరు తెరిచి కోరహ కుటుంబం మొత్తాన్ని కూడా సజీవులుగానే భూమి మింగివేసేసిందండి. హల్లెలూయా. 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 కాదండి,
తిరుగుబాటు ఎంత ప్రమాదం ఒకసారి ఆలోచించుకోండి. ఈ లోకములో పాపము ఎంత భయంకరమైనదో ఆలోచించండి. పాపము ఈ లోకములో చాలా రుచికరంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది, బాగా ఎంజాయ్గా ఉంటుంది. కానీ కొన్ని రోజుల తర్వాత అది ఎలా మారుతుందో నీకు తెలియదు. అది ఎలా నీ కుటుంబంలోకి ఆహ్వానించబడుతుందో తెలీదు. గిల్ల 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 కొట్టుకుంటుంటావు, తప్పించే నాదుడు ఉండడు. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వైపు చూడండి, మనుషుల వైపు కాదు. మనుషులను తునకరించొద్దు, దైవ సేవకులను తునకరించొద్దు. నువ్వు క్రీస్తు రక్తంతో కడగబడ్డావు కదా, నువ్వు ప్రభుతో ప్రమాణం చేశావు కదా, ఇక నేను పాపము చేయను, నేను ఇంకా బ్రతికినంత కాలము ఇక నేను పాపము చేయనని ప్రభువుకి మాట ఇచ్చావు కదా, ఆ మాటను గుర్తు చేసుకో. ఆ మాటను గుర్తు చేసుకొని ప్రభువు వైపు చూడు. ఎందుకు ఈ మాటలో దేవుడు హెచ్చరిక చేస్తాను తెలుసా? దేవుడు నిన్ను కొట్టేటప్పుడు హెచ్చరిక చేయకుండా కొట్టడు. హల్లెలూయా. మొదట హెచ్చరిక, నువ్వు లోబడలేదా అప్పుడు కొడతాడు. ఇప్పుడు మీ అందరికి హెచ్చరిక జరిగి ఉంది, దేవుని వాక్యము. హల్లెలూయా. మనం ఎలాగుంటే దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు, మనం ఎలాంటి జీవితం ఉంటే దేవుడు ఈరోజు నీ హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకు హెచ్చరిక చేస్తున్నాడు తెలుసా? నిన్ను మారితే, నువ్వు ఒక మనిషిగా మారితే, నీ జీవితాన్ని సరిచేసుకుంటే, నువ్వు మంచి జీవితంలోకి వస్తే దేవుడు నిన్ను దీవించాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. ఒక విలువ కలిగిన వ్యక్తిగా, ఒక మంచి వ్యక్తిగా దేవుడు నిన్ను లేపాలని, నిన్ను ఆశీర్వదించాలని దేవుడు ఇష్టపడుతుంటాడు. హల్లెలూయా. నువ్వేం చేస్తావంటే దేవుని దగ్గర ఇష్టపడవు, దేవునిలో పరిపూర్ణంగా మాట్లాడడానికి ఇష్టపడవు. ఎన్ని హెచ్చరికలు జరిగినా, ఎంతమంది దైవ సేవకుల ద్వారా దేవుని వాక్యం విన్నా, మన హృదయాన్ని కఠినపరుచుకొని, మన జీవితాన్ని కఠినపరుచుకొని కదండి లోపల వరకే బయటికి వెళితే విధావిధముగా నువ్వు మళ్ళా లోకములో చీకట్లో జీవిస్తుంటావు. కనుక ఒకరోజు హెచ్చరికలు అయిపోతాయి. ఆ తర్వాత కదండి ఎన్నిసార్లు గద్దించును లోబడిన వాడు హఠాత్తుగా నాశనం అవుతాడని లేఖనం బోధిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా కళ్ళు మూసుకొని చెప్పబడిన వాక్యాన్ని బట్టి ప్రభు దగ్గర మనము పరిశోధించుకుందాం.